హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మేస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ప్రిపరేషన్ అండి. చాలా ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా కుక్కర్ని తీసుకుందామండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలానే 2 లవంగాలు, అలానే 1 ఇలాచి చెక్క యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఉంటే కొంచెం బండ పువ్వు కూడా యాడ్ చేసుకోవాలండి. బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. 1/2 కిలో మటన్కి మీడియం సైజ్ ఆనియన్స్ అండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చిని నిలువుగా చిరుకొని యాడ్ చేసుకోవాలండి. మీకు స్పైసీకి తగ్గట్టు కట్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. అలానే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పుదీనా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగేలా చూసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మటన్ని యాడ్ చేసుకుందామండి. వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మొత్తం మిశ్రమం అంతా మటన్కి పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి. చూడండి ఈ విధంగా మటన్లో వాటర్ అన్నీ బయటకు వస్తాయండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి. చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పసుపు, అలానే కొంచెం ఉప్పు, అలానే కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలానే పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. చూడండి ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత మనం మూతని తీసేద్దామండి. చూడండి ఈ విధంగా మటన్ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ థిక్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా టమాటాలను యాడ్ చేసుకొని టమాటాలన్నీ కొంచెం బాగా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా మూత పెట్టుకొని టమాటాలు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి చూడండి ఈ విధంగా గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. చాలా క్విక్గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.